హలో దోస్తు నమస్తే. మనకైతే చాలా మంది కామెంట్ చేస్తారు అన్న, మనం ఎస్ఎస్జీలో మనకి ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే మనకి ఈవెంట్లో నామినేషన్ తర్వాత మన మార్కులు కలుతాయా? అదేవిధంగా నాకు సర్టిఫికేట్ ఉంది కానీ నేను అప్లికేషన్ చేసేటప్పుడు నేను సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, నాకు మార్కులు యాడ్ అవుతాయి కావని అయితే చాలా మంది డౌట్ అయితే అడుగుతారు. అయితే ఈ డౌట్లు అన్నీ మనకి ఈ వీడియోలో క్లియర్ చేద్దాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎస్ఎస్జీకి ప్రిపేర్ అయితే ఈ వీడియో వెంటనే వాళ్ళకైతే షేర్ చేయండి, ఏ విధంగా వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. మనం చూసుకున్న అయితే మనకు ఎస్ఎస్జిడిలో ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటేనైతే మార్క్స్ అయితే యాడ్ కావడమే జరుగుతుంది. అయితే ఎంత యాడ్ అయితే అని మనం చూసుకుంటానైతే ఏ సర్టిఫికేట్ ఉంటేనైతే 3 మార్కులు, అదేవిధంగా బి సర్టిఫికేట్ కంప్లీట్ అయ్యి ఉంటే 5 మార్కులు, సి సర్టిఫికేట్ ఉంటే 8 మార్కులు అయితే కలిసే అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి మనకి మార్కుల వల్ల బెనిఫిట్ ఉంటుందా అని గమనిస్తే ఒక 2 సిచ్యువేషన్ చూడండి. ఒక 2 క్యాండిడేట్లు అయితే ఉన్నారు. 2 క్యాండిడేట్ల ఒక క్యాండిడేట్కు 62 వచ్చినాయి నా విత్ నామినేషన్ తోటి. ఆయన 62 వస్తే ఆయన 65 కటాఫ్ పెట్టారు, ఆయన కటాఫ్ అందుకోలే, క్వాలిఫై కాలే. అదే ఇంకొక అబ్బాయి ఎన్సీసీ క్యాండిడేట్, ఆయనకు 58 వచ్చినాయి నామినేషన్ తర్వాత. కాకపోతే ఆయన సి సర్టిఫికేట్ ఉంది, సి సర్టిఫికేట్ వల్ల 8 మార్కులు వచ్చినాయి. అంటే ఎంత అయింది? 66 అయింది. కాబట్టి 66 అనేది క్వాలిఫై మార్క్స్ తోటి వచ్చి ఆయన అయితే క్వాలిఫై కావడం జరిగింది. కాబట్టి ఎన్సీసీ సర్టిఫికేట్ తోటి అయితే ఎస్ఎస్జిడిలో అయితే మంచి అయితే బెనిఫిట్ అయితే ఉండడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే అప్లికేషన్ చేసేటప్పుడు ఎన్సీసీ సర్టిఫికేట్ అప్లోడ్ అయితేనే మీకైతే ఇదైతే మార్క్స్ అయితే యాడ్ కావడం జరుగుతుంది. అన్న నేను అప్పుడు అప్లై చేసేటప్పుడు పెట్టలే, నాకు మొన్ననే రీసెంట్గా వచ్చిందంటే మాత్రం మీకైతే మార్క్స్ అయితే యాడ్ కావు. ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మన ఆన్లైన్లో ఉన్న డాక్యుమెంట్స్ అనేది మళ్ళీ వెరిఫై చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు అప్లికేషన్ పెట్టుకున్న వారికి అయితే 100% అయితే ఎన్సీసీ మార్క్స్ అయితే కలవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా డౌట్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రైట్ ఫ్రెండ్స్.